రాలేదండి. ఎంతో వేదంతో ఈ స్థలానికి వచ్చాను. అమ్మగారికి నా డీటెయిల్స్ ఏమి నేను పూర్తిగా చెప్పలేదు. అసలు నేను కొద్దిసేపు అమ్మగారితో మాట్లాడాను. ఇది నా ప్రాబ్లం అని కూడా నేను విపరీతంగా అసలు ఎవరికి చెప్పలేదు. నేను అందరూ ప్రేయర్ చేయించుకుంటున్నారు, నేను అది వెనకాల నుంచి ప్రేయర్ చేయించుకుంటున్నాను. ఇలా మా అమ్మగారు మాట్లాడారు. మా అమ్మగారు మాట్లాడిన తర్వాత అమ్మగారు నాకు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి ఒక్కటే అన్నారు, మళ్ళీ నువ్వు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నీ బిడ్డను ఎత్తుకుని గొప్ప సాక్షులు చెప్తావు అని చెప్పారు. నేను నవ్వుకున్నాను. ఇదేంటి అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు నాకు వివాహమైన 1 monthకి నాకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది. నేను దేవుడిని అడగలేదు నాకు బిడ్డను దయచేయమని, కానీ దేవుడే నాకు ఇచ్చాడు. ఆయనే తీసుకున్నాడు. అలా తీసుకున్నందుకు కూడా నేనేం ఆయన నిందించలేదు, బాధ పెట్టే మాట నేనేం మాట్లాడలేదు. నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు అన్నాను అంతే. కానీ అమ్మగారి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఆవిడ ప్రేయర్ చేసి ఒక్కడే చెప్పారు, మళ్ళీ నీకు మళ్ళీ మగబిడ్డని దేవుడిస్తాడు, మళ్ళీ చదువుకి వచ్చి నువ్వు గొప్ప సాక్ష్యం చెప్తావు అన్నారు. నేను నవ్వుకున్నాను. ఇదేంటి, ముందు నేను అడగలేదు, ఇప్పుడు నేను అడగట్లేదు, ఎలా ఇస్తాడు దేవుడు నాకు, నేను అడగకోకుండా నేను ఎలా ఇస్తాడు అనుకున్నాను. కానీ దేవుడు గొప్ప మేలుని నా పట్ల జరిగించాడు. 2 years నీకు కష్టాలు తప్పవమ్మా, 2 years ఇలాగే ఉంటుంది, నీకు వచ్చిన సమస్యలు, నీ అప్పులు ఇవన్నీ కూడా 2 years పడ్డ టైం అని చెప్పారు. అప్పుడు కూడా నేను అనుకున్నాను, అమ్మో ఇంకా 2 సంవత్సరాలకి బాధలో పడాలని. కానీ ఖచ్చితంగా 2 సంవత్సరాలకి దేవుడు అనుకోని రీతిగా నా అప్పులన్నింటినీ కూడా తీర్చేశాడు. నాకున్న ఫైనాన్షియల్ ఇబ్బందులన్నీ అవి ఎలా తీరాయి అన్నది కూడా గొప్ప మెరాకిలే. అసలు అవన్నీ దేవుడు తీర్చాడు. నేను అనుకోకుండానే 3rd month వచ్చేదాకా కూడా నేను కన్సీవ్ అయ్యానని తెలియదు నాకు ఎటువంటి వామిటింగ్ ఫీలింగ్స్ కానీ లేకపోతే తల తిరగడాలు ఇవేవి నాకు లేవు. 3rd month వచ్చేసింది. 3rd month వచ్చిన తర్వాత నార్మల్ చెకప్కి నేను వెళ్ళాను. నార్మల్ చెకప్కి వెళ్తే అమ్మ నువ్వు 3rd month ప్రెగ్నెన్సీ అన్నాను. నేను అప్పుడు వెంటనే అమ్మగారికి ఫోన్ చేశాను, అమ్మ నీకు కన్సీవ్ అయ్యానంట అని అంటే నేను చెప్పాను కదా తల్లి అని. అప్పుడు హాస్పిటల్లో ఉన్న ఆనందం అసలే నేను అనుకోలేదు. దేవుడిని కూడా నేను అడగలేదు. కానీ దేవుడు నేను అడగకుండానే నా బాధని నిజంగా చూసి మళ్ళీ నేను తల్లి అయ్యే ఛాన్స్ నాకు ఇచ్చాడు అని అంటే నేను గొప్ప బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. దీన్ని ఇదిగోండి నా కొడుకు, నా భర్త. నా కొడుకు ఇప్పుడు August 9 వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతాయి. 2 సంవత్సరాల్లోనే నా అప్పులు, 2 సంవత్సరాల్లోనే నా బిడ్డని ఏ పోలికతోటి పుట్టాడో మళ్ళీ అట్టి రీతిగానే దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆడ ఎలా మూమెంట్స్ చేసేవాడో సేమ్ ఈడు అదే మూమెంట్స్ చేస్తాడు. మళ్ళీ తిరిగి నా బిడ్డను నాకు ఇచ్చాడు. నాకున్న ఇబ్బందులను అన్నింటినీ దేవుడు నాకు కలిగించాడు. మీ మధ్యలో ఇంత గొప్ప సాక్షిగా దేవుడు నన్ను నిలవబెట్టినందుకు దేవుడికి నిజంగా నా నిండు వందనాలు. నా కొరకు, నా కుటుంబం కొరకు అనుదినము ప్రతి విషయంలోనూ కూడా అమ్మగారు తన బిడ్డగా నన్ను తీసుకుని ప్రతి విషయంలో ప్రార్థనలో పెట్టి నా గురించి ఇంతగా ప్రార్థన చేసినందుకు అమ్మ మీకు నా పక్షాన, నా కుటుంబ పక్షాన నిండు వందనాలు. మీ అనుదిన ప్రార్థనలో నా బిడ్డ కోసం ఖచ్చితంగా మీరు ప్రేయర్ చేయండి. ఆ బిడ్డను పెంచగల జ్ఞానాన్ని దేవుడు నాకు ఇవ్వాలని మీ ప్రార్థనలో పెట్టండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాదు.